ఆంధ్రప్రదేశ్, తెలంగాణ బత్తాయి రైతులందరికీ నమస్కారం అండి. ముఖ్యంగా ఈరోజు మనం గమనించినట్లయితే, ఈరోజు అనంతపురం మరియు ఢిల్లీ మరియు హైదరాబాద్ మార్కెట్‌లో రేట్లు ఎలా పోయినాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈరోజు గమనించినట్లయితే 13వ తేదీ, ఏడో నెల 2026 మనం గమనించినట్లయితే రేట్లయితే మనకు తగ్గుముఖం పడుతున్నాయండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా కాయ సైజు, షైనింగ్ కొరకు డిస్‌ప్లేలో కనపడుతున్న నెంబర్‌కి కాంటాక్ట్ అవ్వండి. కాయ సైజు, షైనింగ్ కొరకు మనకు స్ప్రేయింగ్‌కొచ్చి న్యూట్రిక్స్ రెడ్ అని మనకు లీటర్ నీటికి 0.5 గ్రామ్ చొప్పున మనకు 200 లీటర్లు 100 గ్రాములు వాడుకోవాలి. న్యూట్రిక్స్ రెడ్ అనేది 100 గ్రాములు వచ్చి మనకు 600 పడుతుంది. అదే కేగ్రీన్ అనేది ఎకరాకు 1 కేజీ నుంచి 2 కేజీలు డ్రిప్పులకు వదులుకోవాలి. ఇలా వదులుకోవడం వల్ల మనకు కాయ సైజు షైనింగ్ కానీ, కాయ కలరింగ్ కానీ, కాయ వడపు పడకుండా కాయ తొందరగా సైజు రావడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ న్యూట్రిక్స్ రెడ్, కేగ్రీన్ ఆర్డర్ల కొరకు సంప్రదించండి. డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వండి. అలాగే చాలామంది నాకు రైతులు ఫోన్ చేస్తూ ఉన్నారు. సార్ మా కాయ సైజు ఎలా తెచ్చుకోవాలి? మీరు కాయల ఫోటోలు పెట్టినట్లయితే డిస్ప్లేలో కనపడే నెంబర్కి నేను కాయల ఫోటోలు కూడా పెడతానండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయండి, ఎందుకంటే తొందరగా కాయ సైజు తెచ్చుకోండి. అలాగే ఈరోజు మీకు అనంతపురం మరియు హైదరాబాద్, ఢిల్లీ మరియు కలకత్తా మార్కెట్ రేట్లు ఎలా పోయినది కూడా పూర్తిగా తెలుసుకుందాం. ముఖ్యంగా చాలామంది రైతులు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఇంకోటండి, చెట్లు చనిపోయే సమస్యకి ఏం వాడుకోవాలి? ముఖ్యంగా చెట్లు చనిపోయే సమస్య ఉంటే ముఖ్యంగా గమనించినట్లయితే చెట్లు చనిపోయే సమస్యకి మనకు సాయిల్ కిట్ అనేది మనం లాంచ్ చేసామంటే, సాయిల్ కిట్ అనేది మనం వాడుకోవడం వల్ల మనకు ఏం జరుగుతుందంటే, మనము ఎండుపుల్ల కానీ, అలాగే మనకు మొక్కలు చనిపోవడం, అలాగే ఉన్నటువంటి మొక్కలు డల్ అయిపోయేది, అలాగే వేరుకుళ్ళు, నెమటోడ్స్ వచ్చేసి మొక్కలు చాలా డల్ అవుతున్నాయి. కానీ సరైన యాజమాన్యం లేక రైతులు కూడా మనకు చెట్లు కూడా పీకేసుకునే స్టేజ్కి వచ్చారండి. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని తొందరగా మనం సాయిల్ కిట్ వదులుకోవాలా. ఇంకోటి సార్, టైంలో వాడిపోయే ముందు మేము దీన్ని వదులుకోవచ్చు. ఇది సాయిల్ కిట్ అనేది ఎప్పుడైనా వదులుకోవచ్చు అండి. ఎకరాకు మనకు 1800 చొప్పున మనం ఇది వదులుకోవడం వల్ల మనకు చెట్లు చనిపోయే సమస్య తగ్గుతుంది. బాగుండే చెట్లకు రాకోకుండా చెట్లు నలుపుకు, అలాగే మనం పెట్టి మళ్ళీ పూత దశలో మనకు పెట్టేసి మళ్ళీ నీళ్ళు వేస్తాం కదండి, అప్పుడు పూత దశలో కూడా దీని పని ప్రభావితం చాలా ఎక్కువగా ఉంటుందండి. కావున ప్రతి ఒక్కరూ ఇప్పుడు కాయలు ఉన్నా కూడా ఏ టైంలోనే వాడుకోవచ్చు. మనం సాయిల్ కిట్ వాడుకోండి. అలాగే మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటున్నాను. సాయిల్ కిట్ ఆర్డర్ కొరకు డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అండి. ముఖ్యంగా ఈరోజు అనంతపురం మార్కెట్లో టాప్ వచ్చేసి మనకు 14,000 నుంచి 18,000 టాప్ పోయిందండి. మనకు మధ్యస్థంగా 12,000, 13,000, 14,000 పోయింది. కావున 7,000, 8,000 నుంచి స్టార్ట్ అయింది అనంతపురం మార్కెట్. అలాగే ఢిల్లీ మార్కెట్లో మనకు 25,000 నుంచి మనకు 40,000 మధ్య పోయిందండి. కావున 25,000 మనకు మ్యాక్సిమం ప్రైస్, 40,000 టాప్ ప్రైస్ పోయిందండి. కావున కలకత్తా తగ్గిందండి. ముందు మనకు 90,000 పోయింది. ఇప్పుడు 75,000 నుంచి 80,000 లోపలే పోతా ఉందండి. ప్రతి ఒక్క రైతు సోదరుడు దీన్ని దృష్టిలో పెట్టుకొని కాయ సైజు, షైనింగ్ కొరకు సంప్రదించండి. డిస్ప్లేలో కనపడుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. ఇంకోటి, చాలామంది రైతులు కూడా నాకు కాల్ చేస్తూ ఉన్నారు, ఈ సాయిల్ కిట్ ఎలా మాకు యూజ్ అవుతుందని. మీరు ఇది వదులుకోవడం వల్ల మనకు వేరుకుళ్ళు ఉంటే వేరుకుళ్ళు కంట్రోల్ అవుతుంది, ఎండుపుళ్ళు ఉన్న ఎండుపుళ్ళు కంట్రోల్ అవుతుంది, నెమటోడ్స్ ఉన్న నెమటోడ్స్ కూడా కంట్రోల్ అవుతుంది. అలాగే మనకు హైదరాబాద్ మార్కెట్లో మనం గమనించినట్లయితే ఇది కూడా హైదరాబాద్లో కూడా తగ్గిపోయినాయండి. మనకు 25,000 నుంచి 40,000 మధ్య పోతుందండి. కావున ప్రతి ఒక్క రైస్ మధ్య మీడియం సైజ్ వచ్చి 25,000 పోతుందండి టాపు. కావున ప్రతి ఒక్క రైతు సోదరుడు దృష్టిలో పెట్టుకొని కాయ రేట్లు తగ్గుతూ ఉన్నాయి. పెరిగే ఛాన్సెస్ అయితే మనకు ఇప్పుడే పెరగవండి. ఒక 5 నుంచి 10 రోజుల తర్వాత మనకు పెరిగే ఛాన్స్, ఎందుకంటే అంతలక్క మనకు మెటీరియల్ అయిపోతుంది. కావున మనకు కాయ కలరింగ్ ఉండే కాయ ఉంటే మనకు డిమాండ్ పెడుతున్నారని ప్రతి ఒక్క మార్కెట్ వాళ్ళు కూడా మనకు కాయ కలర్ ఉంటే రేట్ ఎక్కువ పెట్టడానికి కూడా ఆస్కారం ఉంటుంది. కావున కాయ సైజు, షైనింగ్ కొరకు, కలరింగ్ కొరకు, అలాగే చెట్లకు చనిపోయే సమస్య ఉంటే సాయిల్ కిట్ కొరకు డిస్ప్లే నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. మీ తోట రైతులు కూడా వీడియోని షేర్ చేయాలని కోరుకుంటూ, వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.